హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎం వ్లాగ్స్. ఈరోజు మనం వీడియోలో మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. దీనికోసం నేను ముందుగా 3 కేజీ మటన్ కడిగి పెట్టేసుకున్నాను అండి. స్టెయిన్ చేసి గిన్నెలో పెట్టేసుకున్నాను, వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు. ఆ తర్వాత మనము పసుపు వచ్చేసి ఒక 50 గ్రామ్స్ తీసుకున్నాను, ఎండుమిర్చి పౌడర్ వచ్చేసి 250 గ్రామ్స్ తీసుకున్నాను అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 250 గ్రామ్స్ తీసుకున్నాను. సాల్ట్ తగినంత అండి టేస్ట్కు. టమాటా వచ్చేసి 5 to 6 తీసుకున్నాను అండి. ఎర్రగడ్డ 4, కొత్తిమీర కట్ట ఒకటి, ధనియాల పౌడర్, పట్ట లవంగ పౌడర్ అండి. తర్వాత ఆయిల్ వచ్చేసి ఒక పావు కిలో తీసుకున్నాను. కొబ్బరి పౌడర్ వచ్చేసి ఒక 100 గ్రామ్స్ తీసుకున్నాను. ముందుగా తీసుకున్న ఎర్రగడ్డను మనం కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత టొమాటో ఎర్రగడ్డను కూడా కట్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత మనం వచ్చి స్టవ్ ఆన్ చేసేసి డేక్షా యాడ్ చేసి ఆయిల్ వేడగానే ఆనియన్స్ యాడ్ చేసి ఆనియన్స్ బ్రౌన్ అవగానే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. ఒక 2 to 5 minutes ఇలా పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి మనము మటన్ యాడ్ చేసుకున్నాను అండి. నేను మటన్కు ఒక 2 minutes అవగానే సాల్ట్, తర్వాత పసుపు యాడ్ చేశాను. ఇప్పుడు వచ్చేసి స్టవ్ వచ్చేసి మనం మీడియం ఫ్లేమ్ పెట్టాలండి, ఎందుకంటే వాటర్ మొత్తం ఇలా బయటకు రావాలండి. ఒక 2 to 5 minutes తర్వాత నియర్లీ ఇలా కలుపుకుంటూ మనము మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి స్టవ్ను. ఆ తర్వాత మనము ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ పెట్టేసుకోవాలండి. టొమాటో అయినా కూడా, కొత్తిమీర, ఇవన్నీ కట్ చేసినవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి మనము. ఇలా 10 to 15 minutes అవ్వగానే మొత్తం వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము కారం వేసుకోవాలండి. 1/2 కిలో కారం యాడ్ చేసుకున్నాం మేము. ఆ తర్వాత ఒక 2 minutes మిక్స్ చేసుకున్నాము. ఆ తర్వాత కొబ్బరి పౌడర్ యాడ్ చేసామండి. కొబ్బరి పౌడరు, కారము, టొమాటాలు, తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకున్నామండి. మొత్తం యాడ్ చేసుకొని కొత్తిమీర కొంచెం కొద్దిగా మిగిల్చుకున్నాము. తర్వాత ఇవన్నీ మసాలా పట్టే వరకు మసాలా వచ్చేసి మొత్తము మటన్కి యాడ్ అవ్వాలండి. ఇలా మీడియం ఫ్లేమ్ పెట్టేసుకుంటూ మనము వాటర్ మొత్తం బయటకు వచ్చే వరకు, తర్వాత మసాలా మొత్తం ఆడే వరకు మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను 1.5 లీటర్ వచ్చేసి వాటర్ యాడ్ చేసుకున్నాను అండి గ్రేవీ కోసము. ఇప్పుడే మనం హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి స్టవ్ను, ఎందుకంటే వాటర్ మొత్తం యాడ్ అయ్యి మా మటన్ బాగా ఉడికిపోవాలి. తర్వాత కొత్తిమీర, ధనియాల పౌడర్ యాడ్ చేసుకున్నామండి. ఇప్పుడు ఒక 10 to 15 minutes హై ఫ్లేమ్లో పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి. ఇలా సింపుల్గా ఈజీ వేలో మటన్ కర్రీ తయారు చేసుకున్నామండి. మీకు కావాలంటే మీరు తక్కువ మటన్ ఉంటే కుక్కర్ యాడ్ చేసుకోండి. ఇంతే అండి, మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.